పత్రిక ఆంధ్రజ్యోతి ఒక ఇంపార్టెంట్ న్యూస్ని అయితే ప్రచురించింది. సో ఏంటిది ఆ ఇంపార్టెంట్ న్యూస్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మొదట బ్యానర్ టీం చూసుకుంటే, అనుకూల తీర్పు రావాలంటే హైకోర్టు జడ్జికి 50 లక్షలు ఇవ్వాలి. సో ఇక టాపిక్లోకి వెళ్తే, తమకు అనుకూలంగా తీర్పు వెలువరించేందుకు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తికి ఇవ్వాలని ఒక సీనియర్ న్యాయవాది పిటిషనర్ వద్ద 50 లక్షలు తీసుకున్నాడంటూ కేంద్ర న్యాయశాఖకు అందిన ఫిర్యాదు. పిటిషనర్ నుంచి తీసుకున్నారని న్యాయవాదిపై ఆరోపణ. కేంద్ర న్యాయశాఖకు అందిన ఫిర్యాదుతో కలకలం. సో ఇక టాపిక్లో చూసుకుంటే, తమిళనాడు తమకు అనుకూలంగా తీర్పు వెలువరించేందుకు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తికి ఇవ్వాలని ఒక సీనియర్ న్యాయవాది పిటిషనర్ వద్ద 50 లక్షలు తీసుకున్నాడంటూ కేంద్ర న్యాయశాఖకు అందిన ఫిర్యాదు న్యాయవర్గాల్లో కలకలం రేపుతుంది. ఆ ఫిర్యాదును కేంద్ర న్యాయశాఖ మద్రాస్ హైకోర్టు పంపగా దీన్ని సదరు న్యాయవాది తీవ్రంగా ఖండించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని ప్రకటించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సదరు కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని రిజిస్టర్ని ఆదేశించారు. తమిళనాడులో ఆలస్యంగా వీళ్ళలోకి వచ్చిన ఈ ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి. సో కేసు సందర్భంగా పిటిషనర్ దగ్గర నుంచి మనకు అనుకూలంగా తీర్పు రావాలంటే జడ్జికి 50 లక్షలు ఇవ్వాలని చెప్పి పిటిషనర్ దగ్గర నుంచి తీసుకున్నాడని పిటిషనర్ చెప్పడం జరుగుతుంది. బట్ ఆ కేసుకు సంబంధించిన న్యాయవాది తాను తీసుకోలేదు, ఎటువంటి విచారణకైనా సిద్ధమని చెప్పడం జరుగుతుంది. ఇటు ఆ కేసుని విచారించే జడ్జి కేసు నుంచి తప్పుకొని పూర్తి సమగ్ర విచారణ జరపండి అని చెప్పి రిజిస్టర్ని ఆదేశించడం జరిగింది. సో ఓవరాల్గా కేసు ఏంటిదని చూసుకుంటే, 2008-9లో ఆన్లైన్ ట్రేడింగ్లో పాల్గొంటూ ఇండియన్ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్కి 113 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై నరేష్ ప్రసాద్ అగర్వాల్, గణేష్ అగర్వాల్పై సిబిఐ కేసు నమోదు చేసింది. వివిధ పరిమాణాల అనంతరం ఈ వ్యవహారంపై విచారణ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్ కుమార్ ముందుకు వచ్చింది. ఆ కేసులో అనుకూలమైన తీర్పు రావాలంటే న్యాయమూర్తికి 50 లక్షలు ఇవ్వాలంటూ పిటిషనర్ల నుంచి సీనియర్ న్యాయవాది మురళీ కుమార్ తీసుకున్నారని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ నుంచి కేంద్ర న్యాయశాఖకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును కేంద్ర న్యాయశాఖ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వ్యవహారం న్యాయమూర్తి దృష్టికి వచ్చింది. దీనిపై న్యాయమూర్తి సీనియర్ న్యాయవాది మురళీకుమార్ని ప్రశ్నించగా ఆయన ఈ ఆరోపణను ఖండించారు. ఈ వ్యవహారంలో తాను ఎలాంటి విచారణకైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె శ్రీనివాస్ స్పందిస్తూ న్యాయమూర్తిపై నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయ వ్యవస్థ గౌరవానికి భంగం కలిగించి అలాంటి లేఖను తిరస్కరించాలని అభ్యర్థించారు. జస్టిస్ నిర్మల్ కుమార్ స్పందిస్తూ ఈ వ్యవహారంలో పిటిషనర్ నుంచి న్యాయవాది నగదు తీసుకున్నారో లేదో తేల్చేందుకు విచారణ చేపట్టాలని రిజిస్టర్ని ఆదేశించారు. అంతేగాక ఈ పిటిషన్పై విచారణని మరో బెంచ్కి బదిలీ చేసేందుకు అనువుగా ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని ఆదేశించారు. సో ఓవరాల్గా ఒక్కసారిగా న్యాయవర్గాల్లో ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనానికి దారితీసింది. మరి ఇప్పుడు ఆ విచారణ కమిషన్ విచారించి తీసుకోలేదని నిర్ధారిస్తుందా, మరి ఏంటిదా అనేది చూడాలి. ఈ మధ్యకాలంలో తరచుగా న్యాయ వ్యవస్థ మీద ఇటువంటి ఆరోపణలు రావడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఢిల్లీ హైకోర్టు జడ్జి మీద వారి ఇంటిలో ఫైర్ యాక్సిడెంట్ అప్పుడు దొరికినటువంటి ఉదంతం ఇంకా మర్చిపోకముందే మరొక ఉదంతం తెరమీకి రావడం అనేది నిజంగా కలవరం చెందాల్సిన విషయం. సో మరి చూడాలి ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది లేదన్నది ప్రభుత్వం మరి ఆ విచారణ కమిటీ ఎలా ముందుకు తీసుకోబోతుందని చూడాలి. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కదా స్టేట్